హాయ్ స్టూడెంట్స్, ఈ చాప్టర్ నుండి నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి nth టర్మ్ ఆఫ్ an ఏపీ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్. సో మనం ఒక సిరీస్ని ఎలా రాస్తాము అంటే A1, A2, A3, A4 అప్ టు AN అని చెప్తాం. సో ఒక సిరీస్లో లాస్ట్ టర్మ్ వరకు ఇచ్చి లాస్ట్ నుండి మిడిల్లో ఏదైనా ఒక టర్మ్ని ఫైండ్ చేయమన్నప్పుడు, సో లాస్ట్ టర్మ్ మనం తీసుకున్నట్లయితే లాస్ట్ టర్మ్ వరకు ఒక సిరీస్ మొత్తము ఇచ్చి దాంట్లో మిడిల్లో టర్మ్ని కనుక్కోమన్నప్పుడు మనం ఈ ఫార్ములాని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా అనేది డైరెక్ట్గా ఎగ్జామ్లో 2 మార్క్స్కో 4 మార్క్స్కో వాడడం, కానీ ఈ కాన్సెప్ట్ పైన మనకు 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో ప్రాబ్లం పడింది. అటువంటి ప్రాబ్లం పడినప్పుడు మనం ఈ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అనేటువంటి వర్డ్ చూసుకోకుండా మనం డైరెక్ట్గా an is equal to a plus n minus 1 into d అనేటువంటి ఫార్ములాని మనం బై మిస్టేక్లో యూజ్ చేస్తాం. సో ఇది డైరెక్ట్గా ఒక సిరీస్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ నుండి ఫైండ్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా అనేది మనకు సూటబుల్ అవుతుంది. కానీ క్వశ్చన్ ఎలా అవుతుందంటే 10th టర్మ్, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ an ఏపీ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అంటాడు. ఆడ ఒక సిరీస్ ఇస్తాడు, దాంట్లో ఎండింగ్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇస్తాడు, ఇచ్చి లాస్ట్ టర్మ్ నుండి రివర్స్గా మిడిల్ టర్మ్ని కనుక్కోమని చెప్పినప్పుడు ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దీనికోసం నేను కొత్తగా ఒక ఫార్ములాని క్రియేట్ చేశాను. ఈ టెక్స్ట్ బుక్లో ఉండదు, కానీ ఈ ఫార్ములా అనేది ప్రాబ్లంలో సక్సెస్ అయ్యింది. నేను ట్రై చేశాను. సో దాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ క్లాస్ ద్వారా అనుకుంటున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్లో లేదు. సో మనకు ఈజీగా ఉండాలి. సో అది ఏంటది? సో ఇలా A1, A2, A3 అప్ టు ఎల్ మీన్స్ లాస్ట్ టర్మ్గా ఇచ్చినప్పుడు మనం ఫార్ములాని ఇలా రాసుకోవాలి. సో ఏఎన్ అంటే ఎంత టర్మ్, ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ నుండి కనుక్కుంటాం కాబట్టి ఏ ప్లేస్లోకి ఎల్ వస్తుంది. సో ఎల్ ప్లస్ ఆఫ్, అక్కడ n-1 రాసాం కదా, ఇక్కడ 1 మైనస్ n ఇంటూ డి అని రాస్తాం. జస్ట్ మోడిఫై చేసాం. సో ఫస్ట్ టర్మ్ ఉన్న లాస్ట్ టర్మ్కు సిరీస్ ఇచ్చి మధ్యలో ఒక టర్మ్ని కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వేసాం. ఫ్రమ్ ద లాస్ట్ అన్నప్పుడు ఇదే ఫార్ములాని ఇలా మనం మోడిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇలా మోడిఫై చేసినప్పుడు మనకు డైరెక్ట్ ఎట్లయితే ఎంత టర్మ్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుందో ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి వల్ల వేరే ఫార్ములా సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం వర్డ్స్ గురించి రాసుకోవాలనుకుంటే వేర్ an is equal to nth term of an AP from the last so L is equal to last term. Next, n is equal to number of terms. Next, D is equal to common difference. So ఇది ఫైనల్గా